నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమం నిర్వహించారు. కాకర్లకు ప్రతి పల్లెలో స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయగిరి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. మనకి ఇక్కడ 2 సార్లు టీడీపీ పార్టీ గెలిచినా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజు వరకు మీరు జెండా కింద పెట్టకుండా మోస్తా ఉన్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటా ఉన్నాను. వారందరినీ గౌరవించే కార్యక్రమం ఒకటి చేయబోతా ఉన్నాం. ఫ్యూచర్లో అది ఒకటి చేసుకుందాము. అలాగే జడదేవి గ్రామం అంటే మనకు అన్న చెప్పినట్టుగా కంచుకోట, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అలాగే మీ సమస్యలు కూడా చెప్పారన్న ఒకసారి ఇక్కడ వాటి సమస్యల గురించి కూడా ఆలోచించడం జరుగుతూ ఉంది. మనం వచ్చిన మొదటి సంవత్సరంలోనే వీలైనంత వరకు అడ్రస్ చేయడానికి మా శక్తి మేరకు ట్రై చేస్తాం. మేము ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ అందరం కలిసి కూర్చొని. అలాగే ప్రతి ఊరిలో కూడా ఏ ఊరికి పోయినా ఏ మండలానికి పోయినా ఒకే రకమైన సమస్యలు చెప్తా ఉన్నారు. ఏ ఇంట్లో కూర్చున్నా పోయి వాడు కూడా వాడు చెప్పే సమస్యలు సాగునీరు లేదు, అలాగే ఉద్యోగాలు లేవు, కుటుంబ సంపాదన సరిపోవటం లేదు, వచ్చే పథకాలు ఎక్కడికి రావటం లేదు, సాగుడుమయం అయిపోతుంది, ఇళ్ళంతా పనికి మాలను లిక్కర్ పోసి హెల్త్ నాశనం చేస్తున్నారు. అలాగే ఉన్న పిల్లలు వ్యసనాల బారిన పడిపోతున్నారు. ఈ కామన్గా చెప్పే ప్రాబ్లమ్స్ ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి కుటుంబము చెప్పే ప్రాబ్లమ్స్. దానన్నిటికీ తోడు ఆరోగ్య సమస్యలు చెప్పి రావటం లేదు. ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒక ఆరోగ్య సమస్య వస్తే ఆ కుటుంబం కుప్పకూలిపోతూ ఉంది. ఎందుకంటే టెస్టింగ్ జరగటం లేదు, హెల్త్ కేర్ టెస్టింగ్ జరగటం లేదు, ముందే జబ్బును గుర్తించే టెస్టింగ్ జరగటం లేదు. దాన్ని చేయడానికే మనం ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం నడిపి దాదాపుగా 2 ఏళ్ళు నడిపాం. 2 ఏళ్ళు నడిపి 29,000 పేషెంట్కి మనం ప్రివెంటివ్ టెస్టింగ్ చేయడం జరిగింది. అదే టెస్టింగ్ కొత్త 5 ఏళ్లలో కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను మీరు ఇద్దరిని కానీ గెలిపించగలిగితే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో వర్క్ చేసి టూరిజం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వారు పార్లమెంట్కి వెళ్తే వాళ్ళ కాలం వాళ్ళు వినిపిస్తారు. దాని ద్వారా మనకు టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం ఇండస్ట్రీగా పెరుగుతాం.